వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా పెద్ద ఫుల్ టైం జాబ్ అది. అవును, మరి 24 hours. మనదేముంటుంది ఇక్కడ షూటింగ్ ఉన్న రోజు హ్యాపీ, షూటింగ్ లేకపోతే మనం 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 ఇక్కడ కూర్చొని టీవీలు చూస్తాం, అవి చూస్తాం, ఇది చూస్తాం, కబుర్లు, ఫ్రెండ్స్. బట్ అది మాత్రం రెగ్యులర్ ఉంటుంది కదా. ఇంట్లో ఒక లేకపోతే అసలు నడను కూడా నడవదు. ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి, కమాండ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, అవును, పెళ్ళి అయ్యే వరకు వాళ్ళే చూసుకున్నారు. మొత్తం 3 పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే, అవును, చూసుకోవడం అంటే అంత ఈజీ కదా అది. అవును, 3 లైఫ్లు, 3 పిల్లలు అంటే. అసలు నీ పాప గురించి. పాప ఏమో ఇప్పుడు కెనడాలో చదువుతుంది, వ్యాంకోవర్ యూబీసీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఓకే. దాంట్లో మార్కెటింగ్ ఇది చేస్తానమాట, ఎంబీఏ. ఓకే. అక్కడ ఎంబీఏ వేరే అంటారు, ఎంబీఏ అనరు, బట్ ఈక్వలెంట్ అండర్ గ్రాడ్యుయేషన్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంతే. బీబీఎం లాగా. అదే ఆ పాప ఇంకా అక్కడే సెటిల్ అయిపోతుందేమో కదా. అక్కడ ఇంట్రెస్ట్ లేదు సెటిల్ అవ్వాలని, బట్ 4 years ఎడ్యుకేషన్ బాగా చదువుతుందని. ఓకే. ర్యాంక్ స్టూడెంట్. ఓకే. అంటే కంపారిటివ్గా రోషన్ కన్నా తను బెటర్ స్టూడెంట్ అంట. ఎస్, రోషన్ కంటే బాగా చదువుద్ది. ఇద్దరు బాగా చదువుతారు, మూడోవాడు కూడా బాగా చదువుతాడు. ఓకే. రోషన్ అంటే మిడిల్, అంటే అటు బాగా చదవడం అంటలేదు, బాగా చదువుతాడు అంటలేదు. అదే తను సినిమా మెటీరియల్ 70 అట్ట సినిమా మెటీరియల్, స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికి, సేమ్ నాలాగా. ఓకే. నువ్వు క్రికెట్ ఇష్టం కదా? క్రికెట్ అన్ని గేమ్స్ ఆడేవాడు కాలేజ్లో. అవునా? కాలేజ్లో, స్కూల్లో కానీ ఐఎమ్ ఛాంపియన్ ఆఫ్ చాలా. డిస్కస్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, కబడ్డీ ఆడేవాడిని, బాల్ బ్యాడ్మింటన్ అని ఉండేది. కానీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత శ్రీకాంత్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ, ఏంటంటో కొన్ని ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయో ఆ న్యూస్లు మాకే షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ఈ మధ్యకాలంలో వచ్చింది కదా మన ఇద్దరికి డైవర్స్ అని. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది 24 గంటలు మేము ఇండస్ట్రీలో తిరుగుతాం కదా. అవునవును. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ న్యూస్ అసలు? నేను అదే అన్నా, ఒకవేళ నిజంగా ఉంటే ఇంతమంది మనకు ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న ప్రభు కానీ, మీరు కానీ, ఇప్పుడు వీళ్ళందరూ రెగ్యులర్ ఉన్న వాళ్ళు అడిగితే చెప్పేస్తారు కదా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకే ఫోన్ చేసి అడుగుతారు కదా, మీరు ఏంటి ఇట్లా వచ్చింది నిజమా, అప్పుడు ఫోన్ చేపించి అమ్మ ఏదో అంటున్నారు చూడని. ఇదే జరిగింది మొన్న. ఓకే. న్యూస్ మేము ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళేటప్పుడు ఈ న్యూస్ ఇదైపోయింది. ఊహా శ్రీకాంత్ మధ్య అడ్డుగోడలు అంతే. ఏదేదో ఇంకా వాళ్ళ ఇష్టం, త్వరలోనే విడాకులు, వాళ్ళ అడ్డింగ్లు వాళ్ళే ఇంకా చేసి నాయన ఇదేంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రభుకి ఫోన్ చేసాం. ప్రభు ఏంటి ప్రభు అంటే, అవును ఏంటి మొత్తం వచ్చేస్తుందంటే, నువ్వు ఖండించిన ఒక ఏదో రాసి పడేసి ఇద్దరు ఏది వీడియో కాల్ చేసి ఇద్దరు నవ్వుకుంటా, ఏమైనా ఇద్దరు పక్కన ఉన్నావా, టెంపుల్కి వెళ్తున్నావా అని చెప్పుకోవాల్సి వచ్చామండి అమ్మ. మళ్ళీ దానికి ఒకటి కేసులు పెట్టమన్నారు. మనకు అనవసరం కేసులు అన్నీ వేస్ట్ అయింది కదా, వస్తూ ఉంటాయి, దాన్ని వాళ్ళే తెలుసుకుంటారు అయిపోయినగా. కాకపోతే ఏంటంటే మీరు పెళ్ళి అయిపోయి ఎన్నో సంవత్సరాలు 3 పిల్లలు పెట్టి ఏంటి ముసలాళ్ళు అయిపోయే టైంలో, ఈ టైంలో ఏముంటాయి ఇంకా, బిగినింగ్ లోనే లేవు మాకు. అదే ఇప్పుడే ఉంటాయి. పాపం తను మ్యారేజ్ అయింది, నువ్వు ఇందాక అన్నట్టుగా అప్పుడు సినిమాలు మేము ఫాలో అవుతున్నాం కదా, సినిమాలన్నీ వరుసగా కంప్లీట్ చేసుకుంటూ ఒకటి అవునవును తప్పని మ్యారేజ్ అయింది. షీ కాల్డ్ ఇట్ ఎ డే, ఇంకా నో సినిమాస్, నో ఫిల్మ్స్. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మాతో ఉంటారు, మేమే మొత్తం అంతా. ఇక్కడ మా అమ్మ ఉంటుంది, ఇప్పుడు మా నాన్న లేదు కాబట్టి. అవును. మదర్ ఫాదర్ మేమే అంత చక్కగా చూసుకోవడం. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని పెద్ద దిక్కుగా వాళ్ళిద్దరు ఇప్పుడు. వెరీ నైస్. సో మీకు ఇలాంటి మధ్యలో జోల్ట్ న్యూస్లు మీకు కామెడీగా ఉంటాయేమో. కామెడీ ఒకసారి అయితే నేను అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నా, ఇంట్లో చాలా కంగారు పడిపోయారు. ఏంటి యాక్సిడెంట్ అయిపోయింది, శ్రీకాంత్కి చనిపోయాడు అది అని చెప్పేసి వచ్చేసింది తప్పన. చేసి కంగారు పడితే నా ఫోన్ ఏంటంటే సైలెంట్లో ఉంటుంది ఎప్పుడు. అది ఎత్తపోయేపటికి ఫుల్ కంగారు పడిపోయి వేరే వాళ్ళు ఫోన్ చేసి అర్జెంట్ చేస్తానని చెప్పి ఈ టైప్లో కంగారు పడిపోయి చేశారు. ఈ అబ్బాయి ఎవడో చెప్పాడమ్మా, నేను శుభ్రంగా ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నాను. దాన్ని మళ్ళీ ఖండించాల్సిన అవసరం వచ్చింది. అదేలే. ఇప్పుడు అలాగే సుబ్బలేఖ సుధాకర్ గారికి చాలా మంది చంపేశారు. కాదు, వాళ్ళే ఇచ్చేస్తారు విడాకులు, మీరే. నేనేమనుకుంటాను పాజిటివ్ దిష్టి పోయింది దిష్టే పోయింది, ఏదో మధ్యలో ఇటువంటి అదేలే. అప్పుడు లైవ్ లైట్లో ఉంటాం. అంటే ఇప్పుడు నీలా నవ్వుకునే వ్యక్తి అయితే ఓకే. బాలు గారు నన్ను అడిగాడు అనమాట ఒకసారి, బాగా చను నేను
ఏరా ఏంట్రా న్యూస్లు ఎవరు రాస్తారా న్యూస్లు నేను అంటే మనకు అలవాట్లేదు కదా కైండ్ ఆఫ్ జర్నలిజం ఎప్పుడు ఇప్పుడు ఇవన్నీ మొన్న అరవింద్ గారు అడుగుతున్నారు కదా ఇవన్నీ అరవింద్ గారు నన్ను అడుగుతున్నారు కదా ఏది అలా పాజిటివ్ గానే మీ జర్నలిజం వేరు మీది వేరు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు మా ఊళ్ళో కూడా వీడియో ఇది పెట్టేశారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశారు. వాళ్ళు ఇష్టం ఏం కాదు ఎవరు రాస్తున్నారు ఏంటనేది వాళ్ళకి ఏదో రాసుకుంటూ పోతున్నారు అంటే వాళ్ళు పెంచుకోవడానికి మిమ్మల్ని పెంచుకోవడానికి మీ పాపులారిటీ అంతే అంతే కదా. శ్రీకాంత్ కి ఓకే విడాకులు అంటే అందరూ ఏంటి చూస్తారు కదా తెగ చూసారు అది భయంకరంగా వెళ్ళిపోయింది ఎక్కడికో మరి వాడికి డబ్బులు వస్తాయి. మొన్న అలాగే చిరంజీవి గారు వరుణ్ తేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తే అది ఎక్కడో చెయ్యి తగిలిందని దాని మీద రచ్చ అయిపోయింది యూట్యూబ్ లో. అసలు మొన్న ఇట్లాగే కొన్ని వస్తాయి ఉంటారు బయటికి వెళ్ళి ఏమైనా చేయాలన్నా గబుక్కుని ఏమన్నా వెళ్ళిపోతా ఉంటుంది అది. అది ఎక్కడి నుంచి లీక్ అవుతాయో తెలియదు కానీ ఎక్కడ పడతారు వాళ్ళు అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు. చాలా ఇదివరకు ఇట్లాగా ఫ్రీగా ఉన్నామన్నా ఎక్కడికన్నా మన ఇష్టం సరదాగా వెళ్దామన్నా కూడా కుదరదు. ఆ రిస్ట్రిక్షన్ ఫీల్ అవుతున్నావు నువ్వు? డెఫినెట్గా. అంటే అంటే నేను అనేది కొంచెం విగ్రస్గానే వెళ్తాను సరదాగా. థియేటర్కి వెళ్ళిపోతా, ఏమైనా షాపింగ్ అయితే కనుక షాపింగ్కి వెళ్ళిపోతాను. నేను పట్టించుకో జనరల్గా వెళ్ళిపోతాను. అదే జనరల్ సిటిజన్ లాగా వెళ్ళిపోతాను అంతే. అది పెద్ద నేను పెట్టుకోను. నాకు ఎక్కువ అప్పుడు హైదరాబాద్ అనేది ఎక్కడికో మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోయింది. ఎక్కడికో వరల్డ్ ఎవరో వచ్చి కూడా డిస్టర్బ్ ఎవరో అయిపోయింది. ఎవరి కాళ్ళు చాలా డీసెంట్గానే ఉండే 10 మంది అంటే ఒక 2-3 ఫోటోలు దిగుతారు అంతే. అంతకంటే ఏముండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అదే ఇన్ జనరల్గా ఇప్పుడు ఇక్కడి నుంచి నీ సెకండ్ ఇన్నింగ్స్ నీ క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, పెద్ద ప్రాజెక్టులు, పెద్ద డైరెక్టర్లు, తెలుగు సినిమా డైమెన్షన్ కూడా మారిపోయింది. అవునవునవును. నువ్వు అప్పుడు చేసినప్పుడు ఎలాగా చిన్న చిత్తకారు నిర్మాతలు, కొత్త డైరెక్టర్లు, కార్పొరేట్ స్టైల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. ఈ డిఫరెన్స్ నీకు ఎలా అనిపిస్తున్నది శ్రీకాంత్? అంటే మారింది అంతే. ఇంకా మనం ఇప్పుడు ఇదివరకు క్యారవాన్స్ లేవు, తర్వాత క్యారవాన్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇదివరకు ఏమో ఫిల్మ్ రీల్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. ఇట్లా మార్పు అనేది, డెవలప్మెంట్ అనేది 100% బెటరే కదా. ఇప్పుడు ఇదివరకు మనకి కలెక్షన్స్ వైజ్ లెక్కేసుకుంటే అప్పుడు తక్కువ ఉండే కదా, ఇప్పుడు పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరిగినట్టే మనుషులది జీవితం, లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోయింది. అవునులే, మార్పులు చాలా వచ్చేసినాయి అప్పటికి. అవును, మన జూబ్లీస్ లో ఇప్పుడు ఇక్కడే చూసుకో, ఇదే ఇల్లు కట్టినప్పుడు అప్పుడు ఏమి లేవు, పక్కన చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల వచ్చేసినాయి. రావడం అంటే ఇవన్నీ కనిపించలేదు, ఇవన్నీ కొత్తగా వచ్చాయి అన్నట్టుగా అనిపించింది నాకు. అవును, లోపలికి ఉండి అప్పుడు ఇది ఓపెన్ గా కనిపించేది ఇల్లు. ఈ రోడ్డు ఎలా ఉండే, సింగిల్ రోడ్డు, మట్టి రోడ్లు అప్పట్లో. అవును, మరి డెవలప్మెంట్ అట్లా వచ్చినట్టు సినిమా ఇండస్ట్రీ కూడా అలా మారుతా పెరుగుతా ఈ రోజు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ అనేది. ఒకప్పుడు హిందీ సినిమా ఉండేది, హిందీనే పెద్ద, అసలు హిందీ వాళ్ళు తోపులు మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది? ఇంటర్నేషనల్ లెవెల్కి, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయి అసలు ఈరోజు ఇండియా అంతా మన తెలుగు మీద. దట్ ఈస్ గ్రేట్. బాలీవుడ్ కూడా తెలుగు అనగానే ఇక్కడ నుంచి ఒక రైటర్ వెళ్ళినా, ఒక డైరెక్టర్ వెళ్ళినా వాళ్ళకి ఇచ్చే వాల్యూస్. ఎందుకు నేను కర్ణాటక మొన్న వెళ్ళి చేశాను కదా, మన తెలుగు వాళ్ళు అంటే ఎంత రెస్పెక్ట్ అంటే, తెలుగు ఇండస్ట్రీ పీపుల్ అంటే అంత రెస్పెక్ట్. అంటే వీళ్ళు ఒక పెద్దోళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకి, అంతే. దే ఆర్ బిగ్ అండ్ ఫీలింగ్ వాళ్ళందరికీ ఉంటుంది. అందుకని రెస్పెక్ట్ వాళ్ళు అలా ఇస్తారనమాట. తెలుగు డైరెక్టర్కి కానీ, హీరోస్కి కానీ, ఆర్టిస్టులకు కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళ రెస్పెక్ట్ విధానం అలా ఉంటుంది. మన అదృష్టం తెలుగు వాడిగా పుట్టినందుకు, మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా ఒక రకంగా లక్ దేవుడు రాసి పెట్టిందంటే. 100%. ఎన్టీ రామారావు తర్వాత చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో, ఇప్పుడు తర్వాత కదా మనకి హిందీ సినిమాలు కానీ, ముందు అసలు ఎక్స్పెరిమెంట్ చేసింది ప్రతిబంధ చిరంజీవి గారు కదా. అవును, ఫస్ట్ బ్రేక్ త్రూ బాలీవుడ్ లో. అది అలా ఆ రేంజ్ తీసుకెళ్లారు ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు నువ్వు సినిమాలు ఒక్కటేనా, నీకు ఇంకా వేరే ఇతరత్ర వ్యాపారాలు ఏమీ లేవు? ఓకే, ఓన్లీ సినిమా అంతే. ఇక ల్యాండ్ అంటే సినిమాలు పెట్టిన ల్యాండ్లు ఉంటాయి కదా మనకి, ల్యాండ్ అంతే తప్పితే వేరే బిజినెస్ లేదు నాకు. ఓకే, రియల్ ఎస్టేట్ అని బిజినెస్ చేయలేదు, ఈ ల్యాండ్స్ నువ్వు చూసుకోవడమే అంతే. ఓకే, అంతే తప్పితే మనకి వేరే ఏమి లేదు, అంటే ఓన్లీ సినిమా. ఓకే. ఇన్ జనరల్ గా నువ్వు షూటింగ్ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయినా బయటకి, ఇంట్లో వంట వార్పు అలాంటివి ఏమైనా చేస్తుంటావా? వంట వార్పులు ఏమి చేయను. అంతేనా? అసలు తెలియదు నాకు. కాఫీ పెట్టుకోవడం కూడా రాదేమో? రాదు. అవునా? బంగారం. కాఫీ పెట్టంటే అన్ని రెడీ చేస్తే పెడతా, అబ్బా అది ఎక్కడుందో తెలీదు. అదే నేను ఇప్పుడు ఇవాళ మార్నింగ్ అనుకున్న పొద్దున తను వేరే పని మీద వెళ్ళిపోయింది, పూజ ఏదో ఉందని, కాఫీ తాగాలి, చూస్తే ఏమి లేవు, ఎక్కడుంటాయో తెలీదు.
అంత దాంట్లో ఎక్కడ ఎదుగుతాం ఎక్కడ పెట్టారు అనేప్పటికి మా వాడు వచ్చాడు, అసిస్టెంట్ వచ్చాడు, రే కాఫీ బెటర్ అంటే ఆడు పెట్టాడు. అలా ఉంటుంది అంతే. అంటే షూటింగ్స్ ఇంకా నాకు షూటింగ్ లేదు అనుకుంటే ఎక్కువ నేను మన సినిమాలు చూస్తానో, క్రికెట్ చూస్తానో, ఏదో ఒక రకంగా ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటాను ఇక్కడ. అదేలే, అది మా ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళను బయటికి. వేరే ఏ ప్లేసెస్కి క్లబ్బులు అలవాట్లు లేవు. పబ్బులు క్లబ్బులు ఇప్పుడు క్లబ్బులు అయితే కొడతారు. ఏదైనా ఫంక్షన్ ఉంటే సరదాగా వెళ్తాం, కానీ బిగినింగ్ డేస్ లో కూడా లేదు అసలు. అదే మొదటి కూడా లేదు కదా నీకు. మొదటి నుంచి కూడా ఉన్నవాడికి ఏజ్ పెద్ద ప్రాబ్లం కాదు, ఏ ఏజ్ లోనే వెళ్ళిపోతారు పబ్కి వెళ్ళొచ్చు. బట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు నీకు. ఎప్పుడన్నా వెళ్ళాలంటే ఏదైనా వాళ్ళ ఏదో బర్త్డే పార్టీలకి పిలుస్తూ ఉంటారు కదా, అదే అక్కడ పెట్టినప్పుడు అలా వెళ్తాం తప్పితే నేను మామూలుగా అసలు వెళ్ళను, ఇంట్లోనే ఏదైనా. అదేలే, ఇప్పుడు నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఏదో ఒక చిన్న విషయానికో పెద్ద విషయానికో ఏదో చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు, చిన్న కీచులాట్లు, గిల్లి కజ్జాలు, ఇవన్నీ కామన్ లేకుండా అసలు కామన్ లైఫే లేదు కదా. ఇప్పుడు నార్మల్గా ఊహ, నువ్వు ఒక వైఫ్గా నువ్వు తనలో నీకు బాగా నచ్చిన అంశం ఏంటి అంటే, ఒక మనిషిని చూడగానే మనకు ఒక ఇంప్రెషన్. ఇందాక నువ్వు రామ్ చరణ్ గురించి చెప్పావు. అవునవును. తన డీసెన్సీ అంటే నాకు చాలా ఇష్టం. అవునవును. అలాగే అసలు ఊహలో నీకు కనిపించే ప్లస్ పాయింట్లు ఏంటి నాళ్ళ ఈ వెడ్లాక్ లైఫ్లో? తను ఫ్యామిలీ గురించి బాగా కేర్ తీసుకుంటుంది. అంటే ఫ్యామిలీ అంటే అన్ని తనే చూసుకుంటుంది, కేర్ తీసుకుంటుంది. తను ఏంటంటే ఎప్పుడు ఈ ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ వండి పెట్టడం కానీ ఈ కానీ అవి కానీ అసలు ఏది తీసుకోవడం అటువంటిది అవన్నీ ఏముండదు. పేషెన్స్ ఎక్కువ. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్రీడే 3-4 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, వాళ్ళు వచ్చినా రాకపోయినా. ఓకే, ఇప్పుడు మధ్యాహ్నం మా ఫ్రెండ్స్ వస్తారు కదా, ఇక్కడ భోజనం రెడీగా ఉంటుంది, భోజనం చేస్తాం. ఈవినింగ్ పొద్దున కంటిన్యూ. అది అసలు ఇసుకోవడం లేదు. ఓకే, ఒకసారి తనే అడిగి ఏమంటే ఈరోజు మటన్ చేయమంటారు, ఎవరెవరు వస్తున్నారు అంటుంది. వెజిటేరియన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు నా పక్కన, ఎక్కువ వాళ్ళు ఉంటారు. వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ. అదేలే, ఇంకెవరు మెంటాలిటీ వెజిటేరియన్ మెంటాలిటీ అందుకని. అవును, నేను ఎక్కువ వెజ్ తింటా, నాన్ వెజ్ తక్కువ. ఒరిజినల్ కూడా తక్కువ. ఒరిజినల్ మెంటాలిటీ నీదంతా వెజిటేరియన్ మెంటాలిటీ. అదే నాన్ వెజిటేరియన్ ర్యాష్ గా ఉండడం అది అలా ఉండదు. మనకి నీలోని బాగా ఊహ ముందు వేరేలే. తన్నాడు కదా, నేను అడుగుతుంది నేనే చెప్తాను. కాదు ఇన్ జనరల్ గా ఎక్స్ప్రెస్ చేస్తుందిగా. అంటే ఇప్పుడు నేను ఏంటంటే అంటే నేను ఎక్కువ మా డిస్కషన్లో అయ్యి ఉండవు, ఉపన్యాసాలు గట్టే ఉండవు. ఇప్పుడు చూడు ఇట్లా తప్పు పెట్టాను అనుకోండి, ఏంటంటే మీరు చూసుకోవచ్చు కదా అంటే, అరే మర్చిపో ఇంక వదిలే వేరే పెట్టారంటే అసలు ముందే చూసుకోవచ్చు కదా. అదే ఇది ఇప్పుడు ఆడవడం ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఈ ఓహ్కి ఇదంతా తెలుసా, టికెట్లు మిస్ అయిపోవడం? తనే ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు ఇదే కదా వచ్చింది, ఇప్పుడు అట్లా చూసుకోవాలి కదా, మీరు అది చేసుకోవాలి కదా. చిన్న మతిమరిపు ఉందా నీకు? మతిమరిపు ఏం లేదు. అది ఒక్కోసారి ఏమవుతుందంటే నవంబర్ 29 డిసెంబర్కి వెళ్ళిపోయింది. డిసెంబర్ బుక్ చేశా, వచ్చేటప్పుడు ఏమో డిసెంబర్ కరెక్ట్ గా ఉంటది, వెళ్ళేటప్పుడు మనది మిస్ కొట్టేసాం. ఒకసారి అలా జరిగిపోతా ఉంటుంది. అవునా? ఓకే, ఇవన్నీ తట్టుకుంటుంది ఊహ. నీట్గా ఒకసారి చూసుకోవాలి నీట్గా. అమ్మ ఈరోజు ఎంత డేటు, ఓకే అట్లా. లేకపోతే ఫ్లైట్ టికెట్లు కదా. అవును, ఇప్పుడు నీకు లక్కీగా దొరికాయి కాబట్టి సరిపోయింది. మీ అత్తగారు మామగారు మళ్ళీ వెనక్కి వచ్చి వెనక రాలేరు, కూర్చోవాలి ఇరుముడి కట్టుకుని. ఆ టెన్షన్ లేదు, అందుకని అయిపోయింది. అదే ఫ్రీ. ఇప్పుడు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నిన్ను కాపాడింది. అవును, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్, నీ పిల్లలు అంటే రోషన్కి ఇప్పుడు ఈ సినిమాలు మంచి బ్రేక్ ఇస్తాయని నమ్ముతున్నావా? అంటే మంచి సినిమా అంటే వెయిట్ చేసింది ఏంటంటే మెయిన్ స్వప్నవాల్ ఫిల్మ్ గురించి మనం పెళ్లి తర్వాత ఎన్ని వచ్చినా కూడా మనం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేసామని చెప్పేసి అది పీరియాడికల్ టచ్ ఉంటుంది. అది ఓకే, రజాకుల్ది ఆ బేస్ తీసుకుని ఓ బాయ్ వెళ్ళి అలా సబ్జెక్ట్ అది రజాకర్ బేస్ చేస్తే అదే చేయాలని కూర్చున్నా యాక్చువల్గా. అది కొంచెం మెల్లమెల్లగా 2 నెలలు 3 నెలలు అలా తోసుకుంటా కే ప్రాజెక్ట్ ఉంది కదా, అవును, వాళ్ళది. అది అయిన తర్వాత అది అలా వెళ్తా విశ్వరూపం. దాని తర్వాత స్వప్న వాళ్ళు ఇంకా వాళ్ళని కూడా మనం ప్రెజర్ పెట్టలేం కదా, వెయిట్ చేద్దాం, ఇంక చిన్న ఏజే కదా అప్పుడే. పైగా స్క్రిప్ట్ అలాంటిది. ఎందుకంటే దాన్ని రెడీ అవ్వడానికి వీడికి గ్యారంటీగా బాడీని పెంచుకుని ఒక మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా అందుకని దాని ముందు వృషభ వచ్చింది. అది కూడా మైథలాజికల్ టచ్ ఉండి ప్లస్ ప్రజెంట్ జనరేషన్ లాగా మగధీర టైప్ ఆఫ్
ఓకే. ఆ బేసిస్ ఉంటుంది అతను జన్మ పూర్వజన్మలో జన్మ అట్లా ఈ ఇప్పుడున్న ప్రజెంట్ ఓకే. ఆ టైప్ ఉంటుంది. ఈ రెండు సైమల్టేనియస్గా మనం యాక్సెప్ట్ చేసాం. అదేలే. ఇంకా మిగతా అన్ని ఇంకా జరుగుతున్నాయి. అంటే ఏదైనా కూడా ఇప్పుడు రెగ్యులర్ లవ్ స్టోరీలో లేకపోతే రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామాలో చూడట్లా, హారర్ థ్రిల్లర్స్ ఒక హీరో వాడు లైఫ్ స్టార్ ఏదన్నా అవ్వాలంటే అది కమర్షియల్ వేలోనే వెళ్ళాడు. అవును, చిన్నగా వెళ్దామంటే ఇప్పుడు కుదరదు. కుదరదు మీలాగా కుదరదు. అది వాడు వెళ్తే పర్ఫార్మెన్స్ లెవెల్స్ కానీ ఆ లెవెల్స్ కానీ ఫస్ట్ నుంచి అలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఆ గ్రాండ్ గా గార్జియస్ గా ఉంటేనే వాళ్ళు నిలబెట్టగలుగుతారు. అంతేగాని మళ్ళీ చిన్న స్టేజ్ లో లేట్ అయిందని అదే నువ్వు ఒకటే అన్నాను. లేట్ అయిందని తీసేసి వాడేంటంటే లేట్ అయితే ఉందన్న మంచి సినిమా చేస్తాం, సినిమా చూసిన తర్వాత బాగుందంటే లేట్ ఏమనిపిస్తుంది, ఇంకేమనిపిస్తుంది. వాడు బాగా స్టబన్గా నీట్గా. పైగా ఇప్పుడు ఏడాదికి 6 సినిమాలు చేసే రోజులు కూడా లేదు. చాలా పెద్ద మా టైప్లో ఇంక మాతోనే 100 సినిమాలు ఫినిష్. ఇంకా ఎవరు నెక్స్ట్ జనరేషన్ ఎవరో 100 సినిమాలు చేయరు. 100కి టచ్ అవ్వరు. కష్టం, ఎందుకు చేయలేరు అంటే వాళ్ళ ఫాల్ట్ కాదు, అది సినిమా ఇండస్ట్రీని అంత 2 సినిమాలు కంటే ఎక్కువ చేయలేరు సంవత్సరానికి. 2 ఎక్కడ శ్రీకాంత్? అదే అంటున్నా. అంటే మరీ స్టార్లు అంటే ఒక సినిమానే రావడం, సినిమాలే 6 నెలలు 9 నెలలు పట్టేస్తుంది. జనరల్గా ఇంత కెరీరు ఇంత పాపులారిటీ నీకు ఏ రోజున పొలిటికల్ ఎంట్రీకి నీ మీద ప్రాబ్లం రాలేదా శ్రీకాంత్? నాకు ఎప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందని నా సైడ్ నుంచి తెలిస్తే వాళ్ళు అడుగుతారు. అదేలే, మన సైడ్ నుంచి ఎప్పుడూ లేదు కదా. ఎప్పుడు లేదు. నేను మూవీ ఆర్టిస్ట్లో నుంచోవడమే నాకు ఇష్టం లేదు జనరల్గా. నేను ఇంకా పాలిటిక్స్ మళ్ళీ ఇప్పుడు ఈ వేరే రాజకీయ రంగంలోకి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఇక్కడ అన్ని చూసేసావు నువ్వు. మూవీ ఆర్టిస్ట్ కదా. ఒకటి చిన్నది అవి కొన్ని ఏంటంటే అప్పటికప్పుడు ఉంటాయి తప్పితే, కానీ అంత రేంజ్కి వెళ్ళిపోద్దని మేము అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇదివరకు లేదు. ఇది మురళీమోహన్ గారు మేము ఉన్నప్పుడు ఏంటంటే సరదాగా అలా వెళ్ళిపోయేది. దానికి కారణం ఏంటి అంత బాగా బిగుసుకుపోవడం? ఒక్కొక్క రీజన్ ఉంటుంది దానికి. ఏం రీజన్ అంటే రాను ఇప్పుడు ఇదివరకు ఇండస్ట్రీ ఎలా మారింది, ఇప్పుడు కూడా ఇది కూడా అలాగే మారింది. కరెక్టే. అక్కడ ఉండేది ఏమీ కాదు పాపం, ఎవడో ఏమీ అక్కడ దోసుకునేది లేదు, పెట్టుకునేది లేదు. మరి దాని కష్టం తప్పితే నాకు తెలుసు కదా, కష్టం తప్పితే ఏముండదు. అదేంటంటే ఒక ప్రెస్టేజ్ ఇక ఆ రేంజ్లోకి వచ్చేసింది. ఇంకా ప్రెస్టేజ్ లాగా అయిపోయింది. అది మాటలు అనేసుకున్నారు విపరీతంగా ఒకళ్ళు. అది ఇక అంతే. అందుకే దాన్ని కూడా దండం పెట్టి బయటకు వచ్చాం. అదేలే, నరేష్ డబ్బులుగా చేసాడని శివాజీ మా మీద మేము ఆయన చేయడం ఇవన్నీ ఏంటంటే ఫూలిష్. అందుకని మనం ఒకళ్ళు అనలేము, మనం పడలేము. అటువంటిప్పుడు దాంట్లో ఉండటం కూడా బెస్ట్. ఎగ్జాక్ట్లీ. అది జరిగిపోయింది. ఇంకా గతం అయిపోయింది. ఇక దాన్ని అంటే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు మళ్ళీ మేము ఎదురు పడితే మళ్ళీ ఏముండదు, మామూలుగానే మాట్లాడుకుంటాం. అప్పుడు వదిలేసిండి ఇంకా అవన్నీ ఏదో జరిగిపోయింది లేబ్బా, నువ్వు అన్న నేను అన్న అయిపోయింది కదా అంటాం. అయిపోయింది. అంతేలే, మ్యాటర్ క్లోజ్. అంతే. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి అదే బెటర్. చాలా కాలంగా ఉన్నారు మీరు అందరూ. ఇండస్ట్రీలో ఎంత చిన్నది ఇది, దీంట్లో మళ్ళీ పట్టుకోవడాలు. నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యానంటే అన్ని అకౌంట్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయిగా. అవును, ఏది ఎవరి మట్టుకాలు చెక్ పవర్ సంతకం పెట్టుకుని డబ్బులు తీసేసుకోవడానికి లేదు కదా. అలాంటి చోట డబ్బులు మిస్యూజ్ అయ్యాయని డబ్బులు తీసేసుకున్నారు. స్క్రూటినీ కూడా చేశారు కదా చిరంజీవి గారు. మొత్తం బ్యాంకుని పెట్టి మన సురేష్ బాబు, కేఎల్ నారాయణ గారు వీళ్ళందరినీ పెట్టి అసలు ఏమైందో చూడమని నేనే ఫోర్స్ చేశాను. మొత్తం చిరంజీవి గారి దగ్గరికి, అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టుకుని నవ్వుకున్నారు. ఇంకంతకంటే ఫూలిష్ ఇంతకంటే ఏముంటుంది, మీరు ఎందుకురా ఇవన్నీ సైలెంట్ చేసేసారు అంతే. ఇంకా అయిపోయింది అది. అంటే ప్రకాష్ రాజ్ గారు పక్కన నిలబడడం, మంచు విష్ణు వాళ్ళిద్దరి మధ్య గట్టిగా బీసుకుపోయింది అప్పుడు. అంతే, బిగుసిపోయింది. ఇద్దరికి ఒకరికి ఇది అయిపోయింది. మనం మధ్యలో ఇరుక్కున్నాం. ఎలా ఇరుక్కున్నామో అలా ఇరుక్కున్నాం మనం. ఇటు చెప్పలేరు అటు చెప్పలేము కదా. వచ్చిన తర్వాత అటు వెళ్ళలేము, వన్స్ మాట ఇచ్చేసిన తర్వాత అట్లా ప్రాబ్లం ఉంటాయి అంతే. అదేలే, ఇంకా అది అయిపోయింది కాబట్టి ఇక నేను కూడా దాని నుంచి. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు డెవలప్మెంట్ మీద నీకు ఏదైనా ఒపీనియన్ ఉందా? మా మూవీ ఆర్టిస్టర్స్ వాళ్ళు చేసుకునే విధానం వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. నేనంటే దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా పెట్టాలి. అట్లా కదా మరి. ఏంటంటే నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ బాగుంది. హెల్త్ కార్డ్స్ కానీ ఇది కానీ అవన్నీ బాగానే చూసుకుంటున్నారు. అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంతకంటే చేసేది ఏముండదు అక్కడ. ఏముంటుంది కూడా. నీకు కావాల్సింది ఏంటి, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఇన్సూరెన్స్లు అవి చేసుకోవడమే కదా. అవును,
అంతే కాదు, ఏమో ఏదో కొంతమంది పేద కళాకారులు ఉంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడము అవన్నీ చేస్తాం. ఓన్లీ ఏంటంటే ఈ బిల్డింగ్ది అది ఒకటే పెద్దదో లేపారు అందరూ, ప్రతి వాళ్ళు బిల్డింగ్ 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 అంటే విష్ణు సొంతంగా కట్టిస్తానో సొంత ల్యాండ్ మీదనో ఏదో మాట ఇచ్చాడు. ఇక అవన్నీ ఏంటంటే ఇక అనుకుంటాము, కొన్ని చేస్తారేమో, ఇంకా ముందు కదా, ముందు టైం ఉంది, టైం ఉంది. బట్ 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతున్నది కదా. మళ్ళీ వాళ్ళు మరి ఇంతవరకు మరి మాకైతే కనుక మేము నుంచుందామని కానీ, ప్రకాష్ నుంచుందామని కానీ, మళ్ళీ మేము నుంచుందామని కానీ అదే ప్రకాష్ రాజ్ గారు కంటెస్ట్ చేయడం నాకు తెలియదు. అంటే నా పర్సనల్ గా నేనైతే కనుక బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా ప్రకాష్. పెట్టినా ఆడు నుంచోడు. మీ ఇద్దరు అనుకోండి, నేనైతే కనుక నా ఒపీనియన్ నేను చెప్పేశా. నెక్స్ట్ ఏదో బిగినింగ్ లో ఉండేది అది, తర్వాత మధ్యలోంచి ఎందుకు సైలెంట్ అయిపోయారు అందరం, అసలు మూవీ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడదాం మానేసాం. ఓన్లీ బికాజ్ అది మాట్లాడిన కొందుకు ఏమవుతుందంటే అది ఇంకా పెరుగుకుంటా వెళ్ళిపోయి అనవసరమైన రప్చర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విష్ణు అతను బిజీగా సినిమాలు చేసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలని అందరికీ కష్టమే కదా. అవును, వాళ్ళు చేసినంత వరకు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇది డిప్లొమాటిక్ సమాధానం అనుకోవచ్చు, కానీ నేను డిసైడ్ అయింది ఏంటంటే ఇక దాని జోలికి వెళ్ళొద్దు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, మనకు అనవసరం. అవునులే. అసోసియేషన్లో ఎవరికన్నా ఏమైనా హెల్ప్ కావాలంటే మన పర్సనల్గా వచ్చి అడుగుతూ ఉంటారు, పర్సనల్గా కొన్ని చేస్తూ ఉంటాం. అవును. ఈసారి నుంచి నా ఉద్దేశం మాత్రం ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నుంచిన ఉద్దేశం లేదు. నీకు లేదు, సరేలే. ప్రకాష్ రాజ్ కూడా నించోడని చెప్పేసి లేదు, ఇంక మేము లేకపోతే ఇంకా ఆడు ఉండడం చేయడు. అదేలే, అక్కడే పడింది లాక్, డెడ్ లాక్. ఇద్దరు సీరియస్ గా ఇద్దరు ప్రెస్టేజ్ తీసేసుకున్నారు. అవును, ప్రెస్టేజ్ వచ్చేస్తుంది కదా మరి దాన్ని బట్టి. అదేలే, అది వదిలేదాం కదా, ఏముంది. అంతే. సో నీ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మంచి విషయాలన్నీ యూ షేర్డ్ విత్ అస్. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్తో చాలా అంటే వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. శ్రీకాంత్ అంటే ఏంటి అన్నది బాగా అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా. ఇంటర్వ్యూస్ చాలా చేస్తూ ఉంటాం, కానీ వేరే ఈ ఇంటర్వ్యూ కొంచెం నాకు కొంచెం హ్యాపీగా, అందుకని టప మాట్లాడగలిగాం. అంటే ఎదుటోళ్ళు బట్టి కదా మనం కూడా హుషారుగా ఉండేది, తెలిసిపోద్ది. అదే, లేకపోతే ముక్కు సూటిగా మామూలుగా బాగుందండి అది అంతే, సినిమా ఇట్లా చేసాం, ఈ సినిమా ఇట్లా చేసాం, అయిపోయింది అక్కడతో అంతే. దాన్ని ఏమంటారు, మాట వరుసకి చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రాఘేంద్ర గారు. ఎందుకంటే మీతో ట్రావెల్ ఎప్పటి నుంచో, మీరు కానీ ప్రభు కానీ వీళ్ళంతా, వినాయకరావు గారు కానీ వీళ్ళందరూ బిగినింగ్ నుంచి చూస్తున్నాను కదా. అవును. ఈరోజు ఇంకా మేము ఇండస్ట్రీలో ఉన్నాం, మీరు దాంట్లో కంటిన్యూ అవుతున్నారు, మీడియాలో ఉన్నారు, యాక్టివ్గా మళ్ళీ అందరం. అదే హ్యాపీ. దట్స్ ఎ వెరీ నైస్ థింగ్ రియల్లీ. ఎందుకంటే ఇప్పుడు నీ సెకండ్ ఇన్నింగ్స్ చూడడం, మళ్ళీ నువ్వు అంచేత ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు మా అసోసియేషన్ వ్యవహారాలు ఏవి నువ్వు కూడా చూసుకునే పరిస్థితి లేదు నీకు. అవును, ఎందుకంటే యూఆర్ వెరీ బిజీ విత్ ది ప్రాజెక్ట్స్. అది ఒకటి బాబు, నీ సన్ కెరీర్ ఉంది అక్కడ, ఉంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మనం పొడి చేసేది ఏం లేదు. వాళ్ళు అడిగే సాయం ఏదైనా ఉంటే చేసేస్తాం. ఇప్పుడు అసోసియేషన్ నుంచి ఏమన్నా మనం మన సైడ్ నుంచి హెల్ప్ కావాలన్నా మనం చేసుకుంటాం. రెడీ, ఆల్వేస్ రెడీ. ఎందుకంటే అది మన అసోసియేషన్, అది ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఆ ప్రాబ్లం లేదు. బట్ ఎలక్షన్స్ వైజ్ నుంచోవడం అనేది, మైకులు పట్టుకుని మనకు బాబు మైకులు ఇక్కడ మామూలుగా మాట్లాడతాకే, సినిమా ఫంక్షన్లో మాట్లాడదానికే మనకి ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? నువ్వు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడితే నేను చాలా ఆశ్చర్యపోయాను. అమ్మో శ్రీకాంత్ అది ఏదో మ్యాటర్ ఏదో వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా ఇది చెప్పడమే కదా. ఎగ్జాక్ట్లీ. ఏముంటది, అదే మామూలుగా నువ్వు చాలా ముక్తసరిగానే మాట్లాడావు మొన్న కూడా. బట్ మాట్లాడావు, అది నేను బాగా ఎంజాయ్ చేసిన పాయింట్ అది అక్కడ. సో ఇంకా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో నువ్వు ఇంకా మంచి క్యారెక్టర్లు, ఈ కోటబొమ్మలి కానీ, దేవర్ కానీ, గేమ్ చేంజర్ కానీ, అఖండ లాగా అన్ని మేజర్ క్యారెక్టర్స్ బాగా చేసి నీ క్యారెక్టర్ని ఇంకా బాగా ఎన్రిచ్ చేసుకోవాలని. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ విషెస్. అందరు విషెస్ కావాలి. ఎస్. అండ్ నీ క్యారెక్టర్, నీ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అదే నీ స్ట్రెంగ్త్ టోటల్ గా. అండ్ యూఆర్ ఎ గుడ్ యాక్టర్. మారకూడదని కోరుకుంటూ మారదు. ఇంకేం మారుతావులే, ఇంకా మార్చేది ఏముండదు. ఇంకా కాదు, ఇంకేం మారుతావు. మారితే మనం కూడా నేను అనేది అంటే ఒరిజినాలిటీ ఎప్పుడు పోదు. మనం అది ఒకవేళ ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, కొంచెం మనం కూడా స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుంది కదా, ఒక్కరోజు ఉండగలం. మామూలే కదా, ఒక్కరోజుతో అలిసిపోతావు నువ్వు. మనం యాక్టింగ్ మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం, మామూలు అయిపోతావు.